స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 193 చెరువులు నింపుతానని చెప్పి ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రజలు మభ్యపెట్టి పెద్ద నాటకానికి తెరలేపారు. ఈరోజు నింపుతా, రేపు నింపుతా 193 చెరువులు, మన్నాడు నింపుతా అని చెప్పి కాలయాపన చేస్తూ దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు అయింది. శ్రీధర్ రెడ్డి 193 చెరువులు కాదు కదా, నువ్వు ఒక్క చెరువు కూడా నింపలేవు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కారణం ఏమంటే ఈ 193 చెరువులు నింపాలి అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ 2018 సంవత్సరంలో ప్రీతం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గ పర్యటన చేస్తూ ఈ 193 చెరువులు నింపేదానికి 650 కోట్ల పైచిలికి ఇస్తాను, డిపిఆర్ తయారు చేయని చెప్పి బహిరంగ సభలో ప్రకటన చేశారు. తర్వాత 2018 సంవత్సరం మార్చి 20 తేదీన GORT నెంబర్ 201 రిలీజ్ చేశారు. ఈ జియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఈ 193 చెరువులు నింపేదానికి సర్వే చేయడము, లైనప్ చేయడము, ఎన్ని రిజర్వాయర్లు కావాలి, ఎన్ని సంపులు కావాలి నిర్ధారణ చేసేదానికి ఇది ఇచ్చారు. డిపిఆర్ తయారు చేశాం. ఈ డిపిఆర్కి శంకుస్థాపన చేసాం ఒడిస్సీలో. తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోయినాము, అధికారాన్ని కోల్పోయాం. మేము కానీ అధికారంలో ఉంటే ఈ 193 చెరువులు నీళ్ళు నింపే వాళ్ళము, ఈ రైతులకు న్యాయం జరిగింది. కానీ ప్రజలు మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీధర్ రెడ్డి గారు ఈ 193 చెరువులు నింపుతానని చెప్పి 2020 జనవరి 10వ తేదీన ఒక వీడియోలో మాట్లాడారు. ఈ మే మాసంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వస్తారని, 18 నెలలు అంటే 2021 సంవత్సరం ఆఖరకు స్వయంగా ఆయన మాటల్లో చెప్పిండేది పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు 2021 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఇంకా నెల లోపల నోటిఫికేషన్ వచ్చే టైంలో ఇంకా ఎట్లా నింపుతాడో నాకైతే అర్థం కదా. ఏం రైతులు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారా? రైతులు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు, నీ చేత కాదని వాళ్ళకి తెలుసు. ఒక్క పల్లె రఘునాథ్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ 193 చెరువులు నిండుతాయి. కారణం ఏమంటే ఈ ప్రాజెక్టుకు మీరు ఏఎస్ఆర్ కంపెనీ అండ్ ఎస్సీఎల్ కంపెనీ ఇద్దరు కలిపి 735 కోట్లకు టెండర్ వేసి పని దక్కించుకున్నారు. ఏఎస్ఆర్ కంపెనీ నీది. ఏఎస్ఆర్ కంపెనీకి ఇంతకుముందే గతంలోనే సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ మీద నువ్వు హామీదారుగా ఉన్నందువల్ల 908 కోట్లకు బ్యాంకులు, కెనరా బ్యాంకు ఆస్తుల బ్యాంకు నోటీస్ వేసింది. అంటే నీ కంపెనీలు దివాలా తీస్తాయి. నువ్వు అనుకోండి ఏఎస్ఆర్ కంపెనీ ముసుగులో ఇది వర్క్ చేపట్టావు. ఈ కంపెనీకి కూడా, ఏఎస్ఆర్ కంపెనీకి కూడా బ్యాంక్ కేసు వేసింది. 163 కోట్ల 78 లక్షల పైసలు, కోట్లాది రూపాయలు అప్పులు కట్టాలని చేశారు. ఈ కంపెనీకి ఏదైనా డబ్బులు వచ్చినా వాళ్ళకి వెళ్ళిపోతా తప్ప మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావు, రైతులకు రావు. కాబట్టి ఇది కూడా పచ్చి మోసము, దగ. కాబట్టి మీకు జీతాలు ఇచ్చేదానికే డబ్బులు లేవు. మీరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని డబ్బే పరిస్థితులు ఎవరు లేరు. ఉండే నెల లోపల 193 చెరువులు కాదు కదా, ఒక్క కాలువ దవ్వలేవు, ఒక్క చెరువు కూడా నింపలేవు. ఇది అసాధ్యమైన కార్యక్రమం, మీ చేతగాని పనిది. ఇది ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. అంతేకాకుండా ఎంత విచిత్రమైన విషయం అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటున్నాం, కనీసం ఒక పెద్దిరెడ్డి రామచంద్రరావు రావాలి కదా ప్రారంభోత్సవానికి, కనీసం జలవనరుల శాఖ మంత్రి అంబటి బాబు రావాలి కదా, పోనీ ముఖ్యమంత్రి రావాలి. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమం బట్టలు నొక్కేదానికి ఇక్కడికి వచ్చాడు. 5 కోట్లు 10 కోట్లు నొక్కేదానికి ఇక్కడికి వస్తున్నాడు. అంటే నిజంగా నిధులు ఉంటే, నిజంగా చేయని చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి గారు చేసిండే వాళ్ళు. కాబట్టి ఇది అంతా ఉత్పత్తి జీవో, ఖాళీ జీవో ఇచ్చారు మీకు. అది డబ్బులుండే జీవో కాదు, మీ చేత ఎటువంటి పరిస్థితి కాదు. అంటే ఇంకో మాట అన్నావు, నేను పల్లె రఘునాథ్ నాటకాలు ఆడతాను. పల్లె రఘునాథ్ నాటకాల స్థాయి దాటిపోయాడు, మంత్రి అయ్యాడు. నీ మాత్రం అంటే ఎమ్మెల్యే కాదు, అన్ని పదవులు చూశాడు పల్లె రఘునాథ్. నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముంది ఈ ఏజ్లో? నువ్వు నాటకాలు ఆడుతున్నావు.
ఇక్కడేదో డబ్బులు సంపాదిస్తున్నానంట, అక్కడేదో ఖర్చు పెడుతున్నానంట. కూడా డబ్బులు నేను అక్కడ సంపాదిస్తున్న కాలేజీలోనూ పాల బతికెట్టాం, అది వచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నా నియోజకవర్గానికి. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ కష్టాలున్నా సొంతం డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ ఖర్చు పెడుతున్నా. నేను ఇక్కడ సంపాదించిన నేను బిల్డర్ దగ్గర వసూలు చేస్తానా? పోనీ ఏమైనా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తానా? పోనీ పర్సెంటేజ్ ఏమైనా 30-40 లేవుట్ తీసుకుంటానా? అదే కష్టపడతా, సంపాదిస్తా, అది తీస్తే 10 ఖర్చు పెడతాను. నీకేమో పెడితే నాకైతే అర్థం కదా. కాబట్టి ఒకటే చెప్తున్నా, నువ్వు పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా, లేదా ఏమి చేసినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నిన్ను నమ్మరు, మీ జగన్మోహన్ నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ పుట్టపర్తిలో రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు, అక్కడ అమరావతిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఇది గుర్తుపెట్టుకో. పుట్టపర్తి నియోజక రైతులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీధర్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు 193 చెరువులు నింపాలని. ఆ కంపెనీకి వర్క్ తీసుకున్నాడు. కనీసం ఇప్పుడు నుంచే వర్క్ చేస్తే ఏదో 40 కోట్లు 50 కోట్లు రిలీజ్ చేసుకొని మిమ్మల్ని పనంగా పెట్టుకొని ఎలక్షన్ చేయాలని ఉద్దేశం చేతి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప ఏదో మీకు నీళ్లు బారించాలా, మీ పంటలు పండించాలా, మీరు కలకాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. స్వార్థంతో ఇది కూడా ఆ బిల్లు చేసుకొని ఆ బిల్లుతో తాను ఎలక్షన్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు తప్ప, ఎందుకంటే దివాళా తీశాడు, ఆ డబ్బులు తీసుకొని చేయాలని ఉద్దేశం తప్ప నువ్వు రైతు కాపాడాల్సిందే. దయచేసి రైతులను గుర్తుపెట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నా.